మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సంఘకాలాలు మరి మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ రాత్రి కూడా కొంచెం సేపు మరి సంఘకాలాలు ధ్యానిద్దాం. తర్వాత కమ్యూనియన్లోకి మనం ప్రవేశిద్దాం. అందరూ సిద్ధంగా వచ్చారా? ఎక్కడ ముగించాం? 39 కదా. క్రీస్తు తన సొంత వారిని పొగుడుచున్నాడు. క్రీస్తు యొక్క సొంత వారు ఎవరు అమ్మా? సంఘమే ఆయన సొంత వారు, అవునా? తర్వాత వేరుపరుస్తాడు. సంఘంలో నుండి వధువును ఆయన వేరుపరుస్తాడు. మొదట ఆయన సంఘాన్ని పొగుడుతా ఉన్నాడు. ఇక్కడ పొగడతలో 2 రకాలుగా ఉన్నాయి. మొదట ఆయన పొగిడాడు, తర్వాత అయినను మీ మీద ఒక నేరం మోపాలంటున్నాడు. దీన్ని బట్టి మనం గమనించినట్లయితే ప్రభువు మనలను పొగడటానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. ఎందుకు పొగడటానికి ఇష్టపడతాడు చెప్తారా ఎవరైనా? దేవుడు కూడా, దేవునికి మనకు ఉన్న వ్యక్తిగతమైన సంబంధం కూడా ఆయన మన తండ్రి, మనం ఆయన బిడ్డలం. కనుక తండ్రి ఎప్పుడు కూడా బిడ్డలను పొగడడానికి ఇష్టపడతాడు. ఎందుకు పొగడడానికి ఇష్టపడతాడంటే ఆ పొగడ్తను బట్టి మనం చేసే కార్యాలు ఇంకా ఎక్కువగా చేయాలని. అవునా? అది పొగడత లేకపోతే మనకు ప్రోత్సాహం ఉండదు. కనుక మనం ప్రోత్సహించడానికి మనకు అవసరం ఏంటి అంటే పొగడత. మనం ప్రోత్సహించబడి ముందుకు వెళ్ళాలి, చేస్తున్న కార్యాలు ఇంకా చేయాలి అంటే ఏం చేయాలి? పొగడాలి. అది నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అవయలేదని నేను ఎరుగుదును. కొంతమంది ఏ ఎండకా గొడుగేస్తారు. ఏ ఎండకా గొడుగు ఎలా ఉంటుందంటే మనసులో భావం వేరే ఉంటుంది, పైకి చెప్పే మాట వేరేగా ఉంటుంది. పైకి మహానుభావులు అంటారు, వారు వెళ్ళిపోయిన తర్వాత దుర్మార్గుడు అంటారు. అంటే శరీరము లోపల మనసు ఏకీభవించట్లేదు. నోటితో ఒకటి పలుకుతున్న మనసులో ఒక రకమైన అభిప్రాయం కలిగి ఉన్నాం. కానీ ఎఫెసు సంఘము దాని యొక్క గుణం ఏమిటంటే ఎదుటి వ్యక్తిలో ఏదైనా చెడ్డ గుణం కనబడినప్పుడు నిలబెట్టి, వింటున్నారా, దాన్ని కడిగి దాన్ని ఖండించేటువంటి విధానంలో ఈ సంఘం కనబడతా ఉంది. అంతేనా? అబద్ధికులను నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. దేవుని నామాన్ని భరించి లేకపోతే ఆ నామము నిమిత్తమై అలిసిపోలేదు. చాలా మంది అలిసిపోతారు. ఇంక నేను చేయలేని, నా ఓపిక అయిపోయింది, ఇంకా నా వల్ల అవదు. సేవలో కూడా చాలా మంది రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకా నా పని అయిపోయింది, ఆ తర్వాత కొడుక్కో అల్లుడుకో అప్పగించేస్తున్నారు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు నామమును భరించడానికి సంఘం అలిసిపోలేదంట. అంతేకాదు కానీ సంఘములో ప్రవేశిస్తున్నటువంటి అబద్ధ బోధకులను వారు కనిపెట్టి చూశారు. హల్లెలూయా. అందుకే ఎఫెసు సంఘ కాలం యొక్క చిత్రాన్ని మనం చూసినట్లయితే ఇదిగో చూడండి, ఎఫెసు సంఘం ఉందా చూసారా? వెలుగు పూర్తిగా ఉంది కానీ చివరిలో కొంచెం ఉంది. పూర్తిగా వెలుగు లేదు, కొంచెముగా చీకటి ప్రవేశించింది. అంటే వాళ్ళకి శక్తికి చాలినంతగా ప్రయాసపడ్డారు. అబద్ధాలను సంఘంలో రాకుండా, అబద్ధ బోధనలను మరి వాళ్ళు ద్వేషిస్తూ ఖండిస్తూ వాళ్ళు సాధ్యమైనంత వరకు మరి ప్రయాసపడినా కానీ ఒక 20% చీకటి ఆ సంఘంలోకి ప్రవేశించింది. హల్లెలూయా. అందుకే సంఘ కాలాలు అన్నింటిలో కూడా తప్పులున్నాయి, అపరాధాలున్నాయి, పొరపాట్లు కూడా దుర్లయని ప్రవక్త ముందుగానే చెప్పాడు. కనుక ఏ సంఘకాలము పరిపూర్ణంగా లేదు. ఏ సంఘకాలం కూడా పరిపూర్ణమైన భక్తి వారు చేయలేకపోయారు. ఎప్పుడైతే చీకటి ప్రవేశించిందో వెంటనే వర్తమానికి దేవుడు ప్రేరేపించి అతనిలో మండిన ఉద్యమం ద్వారా అనేకులను అగ్నిలో నుండి లాగినట్లుగా వారు కొంతమందిని వాళ్ళు వెంబడించేటట్లుగా చేశారు. కనుక మొదటి పౌలు కాలంలో ఉన్న ఉద్యమము ప్రతి సంఘములో కూడా
ఆ ఉద్యమం ద్వారా అనేక మందిని వారు రక్షించగలిగారు, ఆ యొక్క అబద్ధ బోధల నుండి కాపాడగలిగారు. దేవునామానికి మహిమ కలుగును. రక్షకుడు తన పిల్లలను ఎంత చక్కగా పొగిడి గనపరుచుచున్నాడో చూడండి. రక్షకుడు అంటే మన దేవుడు తన సంఘము అనగా ఆయన బిడ్డలను ఆయన చక్కగా గనపరుస్తున్నాడంట, పొగిడి గనపరుస్తున్నాడు. వారి యొక్క చక్కని ఆత్మ సంబంధము వైఖరిని మరియు ప్రవర్తనను ఆయన పూర్తిగా లెక్కలోనికి తీసుకొనిచున్నాడు. దేవునికి స్తోత్రం. వారి మధ్య బలహీనత ఉన్నదని అండర్లైన్ చేసుకోండి. వారి మధ్య బలహీనత ఉన్నదని ఆయన ఎరుగును, అయినను ఆయన వారిని గద్దించడం లేదు. ఎవరి పరిపూర్ణులండి? దేవుడు ముందుగానే చెప్పాడు, పరిపూర్ణులు ఎవరు కాదు, సంపూర్ణమైన వారు ఎవరు లేరు. అందరూ ఏదో ఒక పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పరిపూర్ణంగా పొందలేకపోతున్నారు. ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు. అవునా? కనుక ప్రతి వారిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనత ఆయన ఎరుగును. నీ బలహీనత ఏమిటో నీ దేవుడికి తెలుసు. నీవు ఎక్కడ పడిపోగలుగుతావో ఆ చిన్న సూక్ష్మమైన మార్గం ద్వారా సాతాను నువ్వు అవకాశం ఇస్తావో అది ఖచ్చితంగా నీ తండ్రి అని దేవుడికి తెలుసు. అంతేనా? హల్లెలూయా. అయినను ఆయన ఎన్నడూ కూడా నీ యొక్క బలహీనతను బట్టి ఆయన నిన్ను గద్దించడు. దేవుడు ఎంత ప్రేమమేడో చూసారు. మనలో బలహీనతలు ఉన్నాయని ఎరిగి కూడా ఆయన మనల్ని ఎన్నడూ కూడా గద్దించలేదు. ఎందుకు చెప్తారా? ప్రేమమయుడే. ఎందుకు గద్దించలేదు? ఎందుకు ఆయన మరి వారిని నిలబెట్టి అడగడం లేదు? చెప్తారా? చాలా మంది నాకు సలహాలు ఇస్తూ ఉంటారు. ఏమని ఇస్తుంటారు తెలుసా? ఏది దాయద్దు, పొడిసేయి, చీరేయి, కండేసి చేయి. నిజంగా అలాగా చీరి కట్టిస్తే ఇంకా వాళ్ళు నా గురించి తెలిసిపోదు అనమాట. తెలీదు అన్నట్టుగా ఉన్నంత కాలం వాళ్ళు భయపడతారు. తెలిసిపోయిన తర్వాత ఇంక భయం ఉండదు. భయం లేకపోతే బజార్లో గుడ్డేటట్టు తెలిసిపోయింది కదా, ఇంకేంటి, తెలిసిపోయిందని సరి చేసుకోవడానికి ఇష్టపడరు. తెలిసిపోయింది కదా ఇంకేంటి, ఎన్నాళ్ళు తెలియదని మ్యారేజ్ చేసా కానీ ఇంకా తెలిసిపోయింది కాబట్టి ఇంకా భయం ఉండదు. అర్థమవుతుందా? ఇది చాలా మంది మేబీ వ్యక్తిగతమైన విషయాల్లో మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. కనుక వారి బలహీనత ఆయన ఎరుగును, అయినను ఆయన వారిని గద్దించట్లేదు. ఎందుకు గద్దించట్లేదు? ఏదో ఒక రోజు నువ్వు తెలుసుకుంటావా ఆయన ప్రేమను పరిపూర్ణంగా నువ్వు ఎరిగి, ఆయన నిజ దైవత్వం యొక్క పరిపూర్ణమైన గుణ లక్షణాలు నువ్వు ఎరిగి, కనుక ఆయన వైపు నువ్వు తిరుగుతావని ఆయన దినమెల్లా నీ కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆ ఉదాహరణకి ఆ తప్పిపోయిన కుమారుడు చూసినట్లయితే వచ్చి రాగానే ఏమంటారు? నీ వాటా పట్టుకుని వెళ్ళిపోయావు, ఇక్కడ నీకు పని ఏంటి? నీకు సిగ్గుందా? అసలు రావాల్సిన అవసరం ఏంటి? అంతేనా? ఆ పెద్ద కుమారుడు మూడు పూసి పెట్టుకుని పక్కన కూకున్నాడు కదా బాబు మీద. ఆస్తి అంత తాగలేసినా కానీ ఆడిని చేర్చుకుని విందు చేస్తున్నాడు. కానీ ఎప్పుడు నాకు బిర్యానీ పొట్టలు తెచ్చుకోవాలని నాకు 200 ఇవ్వలేదు అని తండ్రి మీద మూతి ముడుచుకుని మూలన కూర్చున్నాడు. తండ్రి వెళ్ళి, నాయన నువ్వు అలా ముడుచుకు పెట్టుకోవటం అది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే నువ్వు నాతోనే ఉన్నావు, ఎప్పుడు నా ఆనందాన్ని నువ్వు ఎప్పుడు పంచుకుంటానే ఉన్నావు. కానీ తమ్ముడు తప్పిపోయి మరి దూరం అయిపోయి ఎన్నో కష్టాలు పడి ఎన్నో అవస్థలు పడి అనారోగ్యం తెచ్చుకొని బికారుడైపోయి మానసిక వేదనతో మరి తిరుగులాడుచు ఏదో మనం చేర్చుకుంటామని ఒక ఆశతో వచ్చినప్పుడు మనం ఆ వ్యక్తిని తృణీకరించడం మంచిది కాదు అని తండ్రి తన ప్రేమను తన కుమారుని పట్ల వెల్లడిపరిచి ఆ కుమారుడిని చేర్చుకున్నాడు. అదే మన పరమ తండ్రి. అదే యెరూషలేము గురించి ఆయన మాట్లాడుతూ అంటాడు, ఓ యెరూషలేమా, యెరూషలేమా, ఎన్నోసార్లు కోడి తన రెక్కల కింద తన పిల్లలు చేర్చుకున్నట్లు నేను నిన్ను చేర్చుకున్నా. అంతేనా? ఎన్నిసార్లు పాప క్షమాపణ అడుగుంటాం మనం, ఎన్నిసార్లు ప్రభువా ఈసారి క్షమించిన ఆయన, ఇకపై నీ కొరకు జీవిస్తాను ఆయన, ఇకపై నా బ్రతుకు నీ కొరకేనా ఆయన, ఇక ఎంత కష్టం వచ్చినా గానీ తప్పిపోయిన ప్రభు అని ఎన్నో సార్లు మన జీవితాల్లో మనం సమర్పణ చేసుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి. కానీ మరలా ఒక అవకాశం దేవుడిచ్చి మనము ఆయన సన్నిధిలో ఒప్పుకునే అవకాశం వచ్చినప్పుడు ఆయన దెప్పడు గాని,
ఆయన మనల్ని ఎప్పుడు ఆయన మనలను ఇంకా పొగుడుతూనే ఉంటాడు. నా బిడ్డ, నీవు తిరిగి వచ్చే గొడవ నీలో ఉంద కనుకనే నేను నిన్నేమీ అనలేదు. హల్లెలూయా. అది సంఘము దేవునికి మధ్య సంబంధము తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధం లాంటిది. హల్లెలూయా. ప్రభువు అటువంటి వాడు కాడా? మనము మంచి క్రియలు జరిగించినప్పుడు ఎట్లు ప్రోత్సహించవలెను, చెడ్డ క్రియలు చేసినప్పుడు ఎట్లు నిరుత్సాహపరచవలెను ఆయనకి తెలుసు. అవునా? ఏదైనా ఇష్టం లేని పని చేసినప్పుడు తిట్టడమో తెలుసు, మంచి పని చేసినప్పుడు పొగడడం ఆయనకు తెలుసు. కానీ రెండు సందర్భాలు కూడా ఆయన ఒకేలా చూస్తున్నాడు. నువ్వు తప్పిపోయినప్పుడు నిన్నేమంటలేదు, నువ్వు మంచి కార్యం చేసినప్పుడు నిన్ను పొగడడానికే ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. సంఘములను నడిపించటంలోను మరియు కుటుంబములను నడిపించటంలోను మనకందరికీ అవసరం ఒక మంచి పాఠం ఇక్కడ ఉన్నది. ఇంకా శ్రద్ధగా నేర్చుకోవాల్సిన పాఠం ఏదనగా, దేవుడు ప్రతి ఒక్కరితోనూ ఆ విధముగానే వ్యవహరించిననుదయే. ఎవడు దేవుడు పాస్టర్ గారిని ఒక రకంగా, విశ్వాసులు ఒక రకంగా, సంఘ పెద్దలు ఒక రకంగా చూస్తాడా? చెప్పాలి. ఎవరికైనా వాడు ఆధారం. వాక్యం వినపడుతుంది అందరికి? వాక్యం మీద మీ మనసు ఉందా? దేవుడు అందరిని వేరువేరుగా ఇచ్చుంటాడు కదా, అందరిని ఒకేలా చూస్తాడు. ఇదిగో ఇక్కడ ఆ మాట చదువమ్మా ఎవరైనా. మళ్ళీ మొదటి నుంచి, దేవుని పరిశుద్ధులారా ఎన్నడును నిరుత్సాహము చెందవద్దు. దేవుడు ప్రయాసలను మరిచిపోవడంత దయలేని వాడు కాదు. దేవుడు ఎలాంటి వాడంట? నీ ప్రేమను ఇంకా నీ ప్రయాసను ఆయన మరిచిపోయేటువంటి దేవుడు కాదు. నేను ఎన్ని కార్యాలు చేశాను, ఎన్ని కార్యాలు చేశానంటే, సభలంటే పరిగెత్తుకొచ్చాను, డ్యూటీకి కూడా వెళ్ళడం మానేశాను, చందాలు ఇచ్చాను. మనసులో అనిపిస్తుంది కదా. కానీ అంట అవన్నీ దేవుడు లెక్క రాసుకుంటాడంట. నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేసావు ఆయన కోసం, ఆయన రాసుకుంటున్నాడంట. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? ఆయన రాసుకోకపోతే ఒక దూతను పంపించి, కొన్నేలి నీ ధర్మ కార్యములు, నీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. ఆయన పేజీ నెంబర్ కూడా చెప్పగలడు. ఆయన డైరీలో ఏ పేజీలో రాసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ ప్రేమ ప్రయాసలను మరిచిపోవనంత దయలేని వాడు కాదు. హల్లెలూయా. మనము ఏమి చేసినా గాని, ఎవరికైనా ఒక గిన్నెడు చల్లటి మంచి నీళ్ళు ఇచ్చినా గాని ప్రభు యొద్ద నుండి బహుమానమును ప్రతిఫలమును పొందుతాం. గిన్నెడు నీళ్ళు ఇచ్చినా సరే ప్రభువు పేరట, దాన్ని ఆయన అప్పుగా ఉంచుకోడు, తిరిగి వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. నమ్ముతున్నారా? ఇప్పుడు ప్రశ్న, అలా పొందుకునేవాడు ఎవరైనా ఉన్నారా? ప్రభు కోసం గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చి పాతిడు వేడిని పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? ఆమె చెప్పండి. దేవుని కొరకు ఇచ్చేది కొంచెమై ఉండదు. మన సమయం అయి ఉండొచ్చు, మన ద్రవ్యం అయి ఉండొచ్చు, ఇంకోటి ఏదైనా ఉండొచ్చు. కానీ పట్ట జారినంత విస్తారమైన ఆశీర్వాదాలు ఆయన కుమ్మరిస్తా ఉన్నారు. అవునా? వ్యక్తిగతంగా నేను అడగక్కర్లేదు. దేవుడు మీ వ్యక్తిగత జీవితాల్లో ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, ఎంత సమీపంగా ఉంది మీకు ఆయన సహాయం చేస్తున్నాడు. ఎందుకని? మీరు కొంచెం సమయమే, కానీ దేవుడు తన దగ్గర అది జ్ఞాపకార్థంగా రాసుకుంటున్నాడు. ఎప్పటికైనా దీనికి బదులు నేను ఇవ్వాలి. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి మనది, ఎంత బాధ్యత కలిగిన దేవుడు అంతేనా? మనం ఏమి చేసినా గాని, ఎవరికైనా ఒక గిన్నెడు చల్లని మంచినీళ్ళు ఇచ్చినా గాని ప్రభు యొద్ద నుండి బహుమానమును ప్రతిఫలమును పొందుతాం. సండే స్కూల్లో చెప్తారు పిల్లలకి, చిన్నప్పుడే 10 పైసలు, ఇప్పుడు 10 పైసలు లేవులండి. మినిమం ఎంత వేస్తున్నారు ఇప్పుడు? 5 కాయసా 10 రూపాయలు కాసు, లేదా 5 రూపాయలు. ఈ కాయిన్ వేయటం అనేది పిల్లలకి ఎందుకు నేర్పుతారో తెలుసా? వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ మనసులో ఆ భావాన్ని సండే స్కూల్లో నేర్పుతారు. ఎందుకు? నువ్వు ఇచ్చేది 5 రూపాయలు అవ్వచ్చు. 5 రూపాయలు అటుకెళ్ళి నువ్వే పాప్కార్న్ లేకపోతే ఇప్పుడు ఏ ప్యాకెట్లు వచ్చాయి కదా, అవి కొనుక్కోవచ్చు. కానీ
వాళ్ళు దాన్ని కూడా ఆపుకుని మానుకుని దేవుడికి ఎవడు ఎందుకు తెలుసా? ఒక దినాన్న దేవుడు దానికి ప్రతిఫలం నీకు ఇస్తాడు. దేవుడు ఉంచుకోడు ఏది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగునుగా. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. ఈ మన వారం చెప్పుకున్నాం, బుధవారం. మళ్ళా ఎందుకు రిపీట్ చేస్తున్నావంటే, నువ్వు చేసిన మంచి కార్యాలే కాదు కానీ నువ్వు పడ్డ కష్టాన్ని కూడా నేను రాసుకున్నా. నీకు తగిలిన గాయాలు కూడా నేను రాసుకున్నా. నువ్వు పడ్డ అవమానం కూడా నేను రాసుకున్నా. హల్లెలూయా. కనుక మనం పడ్డ అవమానానికి ఏం చేస్తాడంటే మనకు ప్రతిఫలం ఎలా ఇస్తాడంటే, ఎక్కడ అవమానం పడ్డామో అక్కడే దేవుడు మనం గణపరుస్తాడు. గణపరుస్తున్నాడా? హల్లెలూయా. చూడండి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును ఎరుగుదును. ఆయన తన సంఘము మధ్య నడుచుచున్నాడు కనుక ఆయనకు తన ప్రజల కష్టము తెలియదు. ఆయన ఎలా నడుస్తున్నాడు తెలుసా? ఆ మంచి దర్శనాన్ని మీరు మర్చిపోవద్దు. అసలు ఆయన 7 దీపస్తంభముల మధ్య మొదటి సంఘ కాలం నుంచి చివరి సంఘ కాలం వరకు సంఘముల మధ్య ఆయన తన శక్తితో కదలాడుచూ ఉన్నాడు. ఆయన శక్తితో కదలాడుచున్నప్పుడు ఆయనకు ఒక వివేచన ఉంటుంది. ఏ వ్యక్తి ఎలా ఉన్నాడు? అవునా? మరి ఇప్పుడు సందర్భం చెప్పకూడదు కానీ మీకు అర్థం అవ్వాలన్నా నా తాపత్రయం. మరి మాజీ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసి ఇంటింటికి తిరిగి అందరి కష్టాలు, అందరి పరిస్థితులు చూసేశాడు. సీఎం అయిపోయి అందరికి ఎత్తిపోయినంత మూడెట్టేస్తాడని ఆశించారా లేదు? ఏదైనా ఆలస్యమైతే అందరూ అవనివారు. అందరి కష్టాలు చూసావు, నేను విన్నాను, నేను ఉన్నాను. ఇదేనా నినాదం? అయితే అందరికీ మంచి జరగకపోవచ్చు, కొంతమందికి మేలు జరిగితే జరగవచ్చు. కానీ అందరినీ ఏ నాయకుడు పరిపూర్ణంగా న్యాయం చేయలేడు. కానీ మన దేవుడు అలాంటి వాడు. ఆయన ప్రతి సంఘములోను, ప్రతి వ్యక్తి జీవితంలోను, ప్రతి కుటుంబంలోను, ప్రతి గడప ఆయన తొక్కుతా ఉన్నాడు. నీ క్రియ, నీ సహనము, నీ త్యాగము, దేవుని కొరకు నువ్వు చేసిన సమస్తాన్ని ఆయన చూసి ఆయనే స్వయంగా రాసుకున్నాడు. అది మళ్ళీ ఎవరికైనా అప్పగిస్తే, మొన్న ఒక ఆయన ఎవరో పాట పాడమని పంపించాడంట. ఒక పాస్టర్ గారు వచ్చాడు. ఆ పాస్టర్ గారు వాళ్ళ సంఘ విశ్వాస చేత పాట పాడించమని నాకు కబురెట్టారు. ఆ విషయం ఎవరికి చెప్పాడు? ఆయన ఇంకో పాస్టర్ గారికి చెప్పాడు. తీరా ఆ పాస్టర్ గారికి ఈ పాస్టర్ గారు పాడటం వార్తల దగ్గరికి వచ్చిందా? రాలే. అర్థమైందా? అందుకే ఎవరికి అప్పగించినా ఆ సమాచారం పూర్తిగా నా దగ్గరికి రాదేమో అని ఆయనే దిగి వచ్చి, ఆయనే సంచారం చేసి, ఆయనే పరిశీలించి, ఆయనే పరిశోధించి, ఆయనే రాసుకుంటున్నాడు నీ సమస్తాన్ని. దేవునికి స్తోత్రం. ఎందుకు రాసుకుంటున్నాడో తెలుసా? నీకు తిరిగి ప్రతిఫలం. దేవుని నామానికి మహిమ కనుక మొన్న ఏదో సందర్భంలో అన్నాను, దేవదూతలు వచ్చే సమయం. దేవదూతలు వచ్చే సమయం ఏంటి? వేకువజాము. ఆ వేకువజాము లేచి ప్రార్థించడం ద్వారా నేరుగా వెళ్ళిపోతుంది ప్రభు సన్నిధి. అవునా? ఇంకెవరో దాన్ని ఆపలేదు. రిజిస్టర్ పోస్ట్ అనమాట. అది డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్తుంది. ఆయనే సంతకం పెట్టి తీసుకుంటాడు. అప్పుడు చదువుకుంటాడు ఆయన. నువ్వు ప్రార్థనలు ఏమేమి చేసావో, నీ క్రియ, నీ కష్టము, నీ సహనము సమస్తాన్ని ఆయన చదువుకొని, ఆయన విచారించి తిరిగి నీకు ప్రతిఫలం. అమ్మాయిలు నమ్మగలుగుతున్నారా? మీరు నమ్ముతారులే. ఇప్పుడు చదువుకున్న తరం ఉంది కదా, మీ నాలెడ్జ్ ఏమనిపిస్తుంది అంటే, ఆ తెలివితేటలు ఎలాగా ఇప్పుడు ముదిరిపోయి కదా ప్రపంచంలో. దేవుని మీద ఆధారపడడం మానేసి వాళ్ళ జ్ఞానం మీద ఆధారపడతారు. అందుకే ప్రభు యొక్క వాక్యం ఏం రాయబడిందంటే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, ఏం జరగాలన్నా సరే బై మై స్పిరిట్, నా ఆత్మ చేతనే నేను జరిగిస్తాను. దేవుని ఆత్మకి ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోండి. హల్లెలూయా. దేవుని మాటలో ఉన్న శక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మన మధ్య సంచారం చేసినప్పుడు
చూడండి, మన పాస్టర్ గారు చెప్పారు, ఆయన మీరు అబ్జర్వ్ చేశారు లేదు, నీ కొరకు నా కొరకు మనందరికీ న్యాయం చేయడం కొరకు ఆయన ఆత్మ ముక్కలుగా, అవునా, ఆయన శరీరమే ముక్కలు అవడం కాదు కానీ ఆత్మను కూడా ముక్కలు చేసి ప్రతి ఒక్కరికి పంచిపెట్టాడు. ఎంత న్యాయవంతుడు! ఏ ఒక్కరికి ప్రతి ఒక్కరికి అందాలి, ఏ ఒక్కరికి మరి అందకుండా ఉండకూడదని చెప్పి ఆయన ఆత్మ నాలుకలు విభాగింపబడినట్లు ఒక్కొక్కరి మీద ఆయన వ్రాలాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు వాళ్ళు ఏం పొందుకున్నారు అంటే శక్తిని పొందుకున్నారు. కనుక ఆత్మలో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న శక్తి మనము పొందుకొని ఆయన నిజమైన మేలును, నిజమైన ఉపకారమును మనం పొందే తీరాలి. హల్లెలూయా. ఎలాగిస్తాడంటే ఇదిగో ఆయన ప్రతి దాన్ని కూడా ఆయన రాసుకుంటున్నాడు. నేనే చదువుతాను చూడండి 42, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఆయన తన సంఘము మధ్య నడుచుచున్నాడు గనుక ఐగుప్తు దేశం తన ప్రజల కష్టము తెలియను. ఎలా తెలిసింది దానికి? ఆయన నడిచి చూశాడు సంఘములో. అవునా? ఆ గదిలో ఉన్న వాళ్ళు అందరినీ నేను చూడలేదు, ఆ ముందున్న నలుగురు చూడగలుగుతాను, అంతేనా? కానీ ప్రభువే వస్తే అందరినీ చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆమె ఏం చెప్దామా? ఐగుప్తు దేశము యొక్క, ఇంకా ఇంకొక మాట మర్చిపోయింది, అందుకే ఆయన నడుస్తున్నాడు కనుకే ఆయన శ్రద్ధ వహిస్తున్నాడు. అవునా? ఆయన నడుస్తున్నాడు కనుక మన పట్ల ఆయన శ్రద్ధ వహిస్తా ఉన్నాడు. ఐగుప్తు దేశం యొక్క చెరలో వారు ఉండినప్పుడు గమనించండి మాట, ఆయన వారి మొరను వినెను. ఐగుప్తీలు ఏం చేశారు? ప్రతిరోజు మొర పెట్టారు. అవునా? మొర పెడుతున్నారా మీరు? మీ కష్టాన్ని బట్టి, మీకున్న సమస్యను బట్టి మొర పెడుతున్నారా? నిజం చెప్పండి. ఐగుప్తులు మొర పెట్టారన్న, ఆయన విన్నాడు. మోషేతో చెప్తున్నాడు, నేను ఈ ప్రజల మొరను విని ఉన్నాను. హల్లెలూయా. వారు చెరలో ఉండినప్పుడు ఆయన వారి మొరను వినెను, ఎన్నడూ మారని ఆయన తృణీకరింపబడిచిన వారి మొరలను ఇంకా వినుచునే ఉన్నారు. ఆవేళ ఇశ్రాయేలు మొరలే కాదు, నేడు నీ నా మొరను కూడా ఆయన వింటున్నాడు. నమ్మకం ఉంటుందా? మొరపెట్టేటువంటి మొరపెట్టేస్తాం కానీ దేవుడు అలాగ అంటారు. కానీ అక్కడ పేతురు గారు చెరసాల్లో ఉన్నాడండి, సంఘం దేవునికి మొరపెడుతుంది. పేతురు గారు వచ్చి తలుపు పట్టాడు. సంఘం ప్రార్థనలే కదా దేవుడు పేతురు విడిపించాడు. అమ్మ పేతురు గారు వచ్చేసారమ్మా అంటతో పిల్లలు వెళ్ళి అలాగా చూసి ఊరికే పేతురు గారు అక్కడ వీళ్ళు ప్రార్థన ఎందుకు చేస్తున్నారు? పేతురు గారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నారు. పేతురు గారిని దేవుడు విడిపించి పంపించాడు. వాళ్ళ ఆనందంతో కేకలేయాలి, కేరింతలు కొట్టాలి. కానీ పేతురు వచ్చాడని చెప్తుంటే వాళ్ళు నమ్మట్లేదు. అలాగే ఉన్నాయి మన ప్రార్థనలు. చెప్పండి. తనకు మొరపెట్టు వారికి, తనకు నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఆయన ఫలము దయచేయమని నమ్మాలి. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? కనుక దేవుని యొక్క వారు చెరలో ఉన్నప్పుడు ఆయన వారి మొరను వినెను, ఎన్నడూ మారని ఆయన తృణీకరింపబడుచున్న వారి మొరలను ఇంకా వినుచునే ఉన్నాడు. ఎందుకనగా ఆయన వారి మధ్య నడచుచున్నాడు. కష్టమని అను మాట అణిచివేత ద్వారా కలుగు ఆయాసమును చూపించుచున్నాడు. ప్రేమ ద్వారా ఆయన కొరకు దేవుని ప్రజలు కష్టించడం మాత్రమే కాదు గాని వారు ఆయన కొరకు ఆనందముతో శ్రమపడదు. కాడిని మోయిటిలో వారు సహనం చూపించరు. ఈ మొదటి కాలము మహాశ్రమను సహించారు. మొదటి సంఘ కాలానికి ఏముంది? శ్రమ ఉంది. అందుకే నీ శ్రమను, నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదనంటాడు. ఈ మొదటి కాలము మహాశ్రమను సహించను. సువార్తను ప్రకటించుటకు మరియు సత్యము చాటించుటకు అది చాలా కష్టపడి పనిచేయవలసి వచ్చారు. వారు జీవితములలో దేవునిని సేవించుటకు ఉన్నతమైన పిలుపును కలిగి ఉన్నారు. దేవుని సేవించడానికి ఎలాంటి పిలుపు అంటది? ఉన్నతమైన పిలుపు.
హల్లెలూయా. ఆయన ఉన్నతమైన పిలుపు కలిగి ఉండిరి. తమ జీవితంలోని ఆశను అడుగంటినప్పుడు ఏ నిరీక్షణ లేదు, అసలు సహాయం అందుతుందా లేదా అని వారి ఆశను అడుగంటినప్పుడు వారు సహనమును కలిగి ఉండిరి. సహనం అంటే ఓపికతో కనిపెట్టడం అన్నమాట. హల్లెలూయా. వారు సహనమును కలిగి ఉండిరి. ఇంకా చదువమ్మా. సమస్తమును వాగ్దానం చేసిన ఆయనకు అప్పగించి ఉండరి. మాటలు పట్టుకోవాలి, వదిలేయకూడదు. దేవునికి అప్పగించారు వాళ్ళ సమస్య నాది, ఇదిగో నేను నీకు అప్పగిస్తున్నా. ఇప్పుడు ప్రభువుకి నీ కష్టాన్ని నువ్వు అప్పగించినప్పుడు ప్రభువు దాని బాధ్యత తీసుకుంటాడు. ఒక అప్లికేషన్ పెట్టామనుకో, ఆ అప్లికేషన్ అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు దాని బాధ్యత ఆయన వహించాలి రూల్ ప్రకారం. అంతేనా? మనం వెళ్ళాక బొట్లు పడేస్తారు కొంతమంది. రాజకీయ నాయకులు ఏం చేస్తారు? తీసుకున్నట్టుగా తీసుకుంటారు, కానీ తర్వాత దాన్ని ఏం చేస్తారు? అన్ని పట్టుకెళ్ళి ఆ బొట్లు పడేస్తారు. కానీ మన దేవుడు అలా కాదే. ఒక్కసారి నీవు ఆయన సన్నిధిలో నీ యొక్క సమస్యను వివరించినప్పుడు, నీ కష్టమని ఆయనకి తెలియజేసినప్పుడు ఆయన నీ బాధ్యత వహిస్తాడు. నమ్ముచున్నారా? ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇక్కడే మీరు చెప్పగలరు. ఎందుకంటే దేవునికి మొర పెట్టినప్పుడు ఆయన మీ మొరాలకి ఆయన మీ పక్షము వహిస్తాడు. హల్లెలూయా. సమస్తమును వాగ్దానం చేసిన ఆయనకు అప్పగించిండిరి. ఆయన కొరకు ఈ భూమి మీద వారు దేనిని పోగొట్టుకుందరో దాన్ని పరలోకమందు గొప్ప ప్రతిఫలము కలుగునని ఆయన వాగ్దానం చేశారు. భూమి మీద ఏం పోగొట్టుకున్నారంట? ఏం పోగొట్టుకున్నారు తెలుసా? వారి కుటుంబంలో చాలా మందిని పోగొట్టుకున్నారు ప్రభువు కొరకు. చాలా మంది హతసాక్షులు అయిపోయారు. అవునా? ప్రభువు కొరకు ఎన్నో వేదనలు పడ్డారు, ఎన్నో శోధనలు అనుభవించారు. దానంతటికీ ఆయన ప్రతిఫలం. పరలోకంలో ఏముందో తెలుసా? గొప్ప ప్రతిఫలం ఉంది. మనం దాని కొరకు ఎదురు చూడాలి. ఆ ప్రతిఫలం కనుక మన ఆత్మీయ నేత్రాలతో చూడగలిగితే ఇంకా అసలు మనకు ఆకలి దప్పులు ఉండవు. దాని కొరకే మనం ప్రయాసపడతాం. అది ముగింపులో చెప్పాడు. ముగింపులో ఏం చెప్పాడు? అప్పుడు వరకు ఆగలేవు కాబట్టి ఇంకోసం చెప్తున్నాను నేను. జయించు వారికి జీవవృక్ష ఫలములను. అసలు జీవవృక్షం అంటే ఏంటో, దాని ఫలం ఏంటంటే ఎలా ఉంటాయి తెలుసా నీకు? అసలు ఒకవేళ తెలుసుంటే వాటి కొరకే బతుకుతాం. దేవునికి స్తోత్రం చెప్తావా? ఇక్కడ మనము ఆగి దేవుని ప్రజలు ఎప్పుడు ఎందుకు శ్రమ అనుభవించవలసి వచ్చినదో ఒక్కసారి ఆలోచిద్దాం. చాలా మంది అంటారు, మీరు దేవుడు నమ్ముకున్నారు కదా, మీకు కష్టాలేంటి, ఈ శ్రమలేంటి, ఈ శోధనలేంటి? వాక్యం ఏం చెప్తుందంటే శోధన సహించేవాడు ధన్యుడు. ఒక పక్కన శోధన వచ్చి ఎడుతుంటే ధన్యుడు ఏంటి? వాక్యం అంత గొప్ప మరి విధానంలోకి మనం తీసుకెళ్తుంది. శోధన సహించాలి. ఇదిగో ప్రభు కూడా ఈ సహనాన్ని నెరుగుదును. నువ్వు సహనముతో కనిపెట్టావు కాబట్టి ఇదిగో ప్రతిఫలం పొందుకునే సమయం ఆసన్నమైన. దేవునికి స్తోత్రం. మనకు అసలు శ్రమలు ఎందుకు వస్తాయో ఒకసారి ఆలోచిద్దాం. ఎంతకు ముందును వారు శ్రమ పడివి. అవునా? ఆది కాండమే అన్ని గ్రంథాలకి ప్రారంభం. ఎక్కడ ప్రారంభం? మనకి ఆదికాండం. ఆదికాండంలో కష్టాలు ఎలా మొదలయ్యి చెప్తున్నాడు చూడండి. ప్రకటన వరకు కూడా కొనసాగి ఉండవచ్చును, మరియు ఎన్నటికీ మారదు. ఇద్దరు వ్యక్తులు, కయీను, హేబేలు. హేబేలు కయీను చేత హింసించబడ్డాడు. అది శ్రమేనా? శ్రమ, శోధన. నిజమైన సంఘానికి శోధన, శ్రమ, కష్టం. అదే వివరిస్తున్నాడు. కయీను అక్కడ హేబేలును హింసించి చంపారు. ఎవరెవరు చంపబడ్డారో చూస్తారు ప్రభువు కొరకు. ఎందుకనగా హేబేలు దేవునిని సంతోషపరిచాడు. ఎందుకు చంపేశాడు? ఏమండి, హేబేలు చేసిన తప్పేంటి? అతను దేవుని కనపరిచిన కారణం చేత అతను చంపబడ్డాడు. ఇప్పుడే అనుకుంటున్నాం, అప్పుడే ఉంది. ఆదిలోనే మంచికి తావలేదు. కయీను అక్కడ హేబేలును హింసించి చంపాను. ఎందుకనగా హేబేలు దేవునిని సంతోషపరిచాడు. ఈ దినాల్లో కూడా వాక్య ప్రకారంగా జీవిద్దామంటే చంపట్లేదా మనల్ని?
అవునా? వాళ్ళు ఒక్కొక్క మాట అంటుంటే చచ్చిపోవాలనుకుంది. ఆ తరువాత మరి యొక్క సంపూర్ణమైన దృశ్యమును శరీర సంబంధముగా అబ్రహాముకు జన్మించిన కుమారుడు ఇస్మాయేలు మరియు తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. ఇస్మాయేలు మరియు ఇస్సాకు. అవునా? ఒక ఆత్మీయ సంఘం, ఒక భౌతికమైన సంఘం. బడుమున ఇస్మాయేలు ఇస్సాకును చంపాలని చూశాడు. తల్లి ప్రేరేపించి, వాడు లేకుండా పోతే ఈ ఆస్తి అంతా మనదే. అందుకల్లా ఇస్సాకు హింసించి అల్లరి చేసిన సందర్భంలో చూసేద్దాం. మరొక సందర్భం, ఏసావు యాకోబును ద్వేషించి చంపగోరెను. ఎందుకని? ఆశీర్వాదం పొందుకున్నాడు యాకోబు. ఆశీర్వాదము పొందుకున్నాడు యాకోబు. తండ్రి ఆశీర్వదించాడు. ఎప్పుడైతే ఆశీర్వాదం యాకోబుకి వెళ్ళిందో మనసులో ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది. ఇప్పుడు తమ్ముడిని చంపాలనుకుంటున్నాడు. అది ఎరిగిన తల్లి అక్కడి నుంచి పంపించేసింది. ఏసావు యాకోబును ద్వేషించి చంపగోరెను. దేవుడు అడ్డు పడని ఎడలా చంపి ఉండేది వాడు. ఈవేళ మనం కూడా అంతే. దేవుని హస్తము మనకు అడ్డుగా లేకపోతే చంపేస్తారా లేదా? వాళ్ళ ఉక్రోసాలు, అమ్మ బాబాయ్, దేవుని వాక్యం ఎంత చక్కగా నేర్పడుతుంది. ఏసావు యాకోబును ద్వేషించి చంపగోరెను. దేవుడు అడ్డుపడని ఎడలా చంపి ఉండేడు వాడే. కొత్త నిబంధనలో యూదా యేసును అప్పగించడం చూసేదము. యూదా యేసు ప్రభుని అప్పగించేశాడు. మొదటి శతాబ్దంలోని మత శాస్త్రములు ఆది కాలపు విశ్వాసులను నాశనము చేయుటకు ప్రయత్నములు చేసినవి. ప్రభు కొరకు జీవించిన వారిని ఏం చేశారు? కొరడాలతో కొట్టారు, రోడ్ల మీద గుర్రాలకు కట్టి ఈడ్చుకుపోయారు, తలకిందులుగా సిలివేశారు, కాగుతున్న నూనెలో వేసేశారు. అవునా? వేపముల మధ్య వదిలేశారు, జంతువులు చంపుకుని తినేస్తాయని. కనుక ఈ శ్రమలు, ఈ కష్టాలు ఇవన్నీ ఎందుకు అంటే ప్రభువు కొరకు బ్రతికినాం. చూసారా? అందుకే అంటాను, మీకు కష్టాలు ఉన్నాయంటే ప్రభు మీతో ఉన్నారు. దేవుని హస్తం మీకు అడ్డుగా లేకపోతే మిమ్మల్ని చక్కబెడతారు. అంటే మనకి ఏముందన్నమాట? ఇప్పుడు దేవుని హస్తం అడ్డుగా ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు అడ్డు పడని ఎడల చంపి ఉండేడు వాడే. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగా. ఆది కాలపు విశ్వాసులను నాశనము చేయుటకు ప్రయత్నములు చేసినవి ఈ లోక సంబంధులు అపవాది యొక్క ఆధీనంలో ఉండి, ఆత్మ యొక్క ఆధీనంలో ఉండిన దేవుని పిల్లలను ద్వేషించుతున్నారు. ఈ దేవుని పిల్లలు ఎవరి ఆధీనంలో ఉన్నారు? దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో ఉండన్నారు. బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు అపవాది యొక్క ఆధీనంలో ఉండి దేవుని యొక్క ఆత్మ స్వాధీనంలో పిల్లల్ని ఏం చేయాలి? ద్వేషిస్తూ ఉన్నారని. జరగట్లేదు ఈవేళ? జరగట్లేదా? చెప్పండి. జరుగుతుంది. మీ వ్యక్తిగత జీవితాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి. సంగమా ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళు సాతాను యొక్క ఆధీనంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ మనం ద్వేషించినందుకు బాధపడాలా? వారు సాతాను యొక్క స్వాధీనంలో ఉన్నందుకు బాధపడాలి. రెండు బాధలే. అందుకే ప్రభు వారు అన్నారు, వీరు ఏమి చేయించున్నారో తండ్రి వీరు ఎరుగరు, వీరిని దేవుని కృపను బట్టి ఏదో ఉన్న కొంచెం జ్ఞానము అలాగలాగా ఈ సువాసన అక్కడక్కడగా వెళ్తా ఉంది. విన్నవారంతా, చూసిన వారంతా రమ్మని పిలుస్తా ఉన్నా, ఆరోగ్యం సహకరించకపోయినా వెళుతుంట్లే నాకంటే ముందుగానే వెళ్ళిపోతుంది. ఎన్ననే తట్టుకోవాలి? నేను మనిషినే కదా, నేను తినేది ఉప్పు కారమే కదా, నాకు కోపం వస్తుంది కదా. ఏడటం తప్ప ఏమి చేయలేని పరిస్థితిలో వచ్చేసాం మరి మన పరిస్థితి. ఏం చేయాలి? ఒక పాస్టర్ గారు పిలిచాడు, పాపం చక్కగా మీటింగ్లకు రండి, వెళ్ళు.
అప్పటికే అక్కడ కూర్చుని నా గురించి విష ప్రచారం చేస్తాడు ఇంకో పాస్టర్. ఆయన ఎందుకు పిలిచారా? ఆ పని చేసి వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది అంతేనా? నా 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 పక్షంగా ఒకళ్ళు తప్పించుకున్నాడు ఆయన. ఒకళ్ళు తెచ్చినాడు ఎవరు ఎవరో ఆపగలవా నువ్వు? నేను దేవుని స్వాధీనంలో ఉన్నా. దేవునికి స్తోత్రం. నువ్వు ఆపాలని చేసే ప్రయత్నాలు దేవుడు ఎప్పుడు కూడా అవి నిలబడవు. అదొకటి కాదు, చాలా అడుగు అడుగున జరుగుతానే ఉన్నా. నిన్న ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి అంటున్నాడు, ఈసారి ఎవరు వచ్చినా సరే మీ దగ్గరికి రాకుండా అందరూ కట్టుకట్టేయాలని ప్రయత్నం చేయాలి. కట్టేసుకోండి, కట్టేసుకోండి. నా సమాధానం ఏంటి తెలుసా? ఒకడు వచ్చి చెప్తే నీ పరిస్థితిలో నా సంఘం లేదు. వాళ్ళు వస్తున్నారు కాబట్టి మేము ఆహ్వానిస్తున్నాం. రాకపోయినా ఇదిగో ఈ గాడిదని వాడుకుంటాడు దేవుడు. అంతేనా? ఏదో 4 మంచి మాట వినిపించాలని మలికిపురం తీసుకెళ్ళాను ఇలా అందరినీ. ఏమన్నారు మా పాప గారు? ఎప్పుడో చెప్పారు మా గారు, గాలి తీసేసారు. అవునా? అలా చాలా సందర్భాలు జరుగుతుంది. ఎవరు వచ్చి చెప్పినా అది ఇక్కడ ఆల్రెడీ చెప్పబడుతూ ఉంది. అయినా ఏదో సంఘం ఉద్యమపడడం కొరకు మనం పెరగడమే తప్ప దేవుడు దేనికి కొదువ మనకి గొప్ప గొప్ప సంగతులు మనకిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కానీ ఇలాంటి పరిస్థితులు మనకి విన్నప్పుడు కొంచెం బాధ అవుతుంది. అవదా? అవుతుంది. అలాంటి సమయాల్లో చాలా మనసు గాబరా పడుతున్నా కానీ ప్రభు కొరకు ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు. నిన్ను ఎవడన్నా అంటున్నాడు, నన్ను ఎందుకు అంటున్నారు? ఇక్కడ పళ్ళు ఉన్నాయి కాబట్టి అదే చెప్తావా? దేవునామని మహిమ కలుగును. అది మూల కూర్చున్నవాడు ఎవడేమంట. అది అది మటు గమనించుకోండి సంఘం అంతే. దేవుని పిల్లలను వారు అపవాది యొక్క ఆధీనములో ఉండి ఆత్మ యొక్క ఆధీనంలో ఉండే దేవుని పిల్లలను ద్వేషించుచున్నారు. కనుక ద్వేషించడం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే అపవాది నుండి. అర్థం చేసుకోండి. కయ్యీరు హేబేలు ద్వేషించడానికి గల కారణం ఏంటంటే వాడు అపవాది యొక్క కుమారుడు. వాడి తండ్రి అపవాది. అంటారా? తండ్రి కాయ కొడుకు కాయ కాతాడా? కాయడే. వాడు దుష్టుడైతే వీడు దుష్టుడే. దేవునికి స్తోత్రం. యోహాను అన్నాడు, సర్ప సంతానమా, దేవుని యొక్క వాక్యం వినగలుగుతారా వాళ్ళు? శాస్త్రులు పరిచయారా? ఇదిగో నిజమైన వాక్యం, ఇదిగో శరీరంగా వచ్చింది, ఈయనే యేసుక్రీస్తుని నమ్మారా? సిలువేసి పడేయారంత. యేసు ప్రభుని ద్వేషించడానికి గల కారణం ఏమిటంటే వాక్య సత్యము. సత్యాన్ని అంగీకరించడం, సత్యాన్ని మరి స్వీకరించేటువంటి మనస్సు అపవాదికి లేదు. కనుక జనుల ఎదుట ఒక క్రైస్తవుడు ఎంత యథార్థముగా నీతివంతునిగా ఉన్నా గాని, ఏమండి, జనుల ఎదుట ఒక క్రైస్తవుడు ఎంత యథార్థముగా నీతిమంతునిగా ఉన్నా గాని, తన నోటి వారి పట్ల ఎంత దయ చూపించుచున్నా గాని, మేలు తప్ప మరేమీ చేయకున్నా గాని అతడు క్రీస్తును తన స్వరక్షకునిగా అంగీకరించి ఉన్నాడు. పరిశుద్ధాత్మ యొక్క వరములను అనగా భాషలు మాట్లాడుట, ప్రవచించుట, స్వస్థత మరియు అద్భుతములు మొదలగు వారిని అంగీకరించినందున అతనిని ఖండించుచుందురు. ఎందుకు ఖండిస్తారు? సమాధానం అక్కడే ఉంది, లాస్ట్ పేర. ప్రవచించుట, భాషలు మాట్లాడుట మరియు అద్భుతములు మొదలగు వారిని అంగీకరించినందున అతనిని ఖండించుచుందురు. ఈ లోకపు ఆత్మ దేవుని ఆత్మను నిన్నెవరైనా ద్వేషిస్తున్నారంటే సంగమ ఒక్కటే గుర్తుపెట్టుకో, వాళ్ళలో ఈ లోకపు ఆత్మ. అదే దేవుని ఆత్మ ఉంటే, దేవుని ఆత్మ యొక్క గుణ లక్షణం ఏంటో తెలుసా? శత్రువులను సహితము ఎక్కడో బయట వారు కాదు, సొంత రక్త సంబంధాన్ని మనం ప్రేమించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మన హృదయంలో ఏమి దాగుందంటే లోకపు ఆత్మ. అర్థమవుతుందా? కనుక లోకపు ఆత్మ అండర్లైన్ చేసుకోవాలి మీరు. 2 సార్లు ఎందుకు చదువుతున్నాను? ఆగి చూడు, ఆలోచించు అని అర్థం అనమాట. దేవుని ఆత్మను ద్వేషించును. హల్లెలూయా. ఎందుకనగా ప్రభు యొక్క ఆత్మను
అది జయింపజాలదు. అందుకని సత్య ఆత్మ ఏ పాత్రను నివాసము చేయునో ఆ పాత్రను నాశనము చేయుటకు ప్రయత్నించు. పాత్ర అంట సత్యపు ఆత్మ ఏ పాత్రను నివాసము చేయను. సత్యపు ఆత్మ ఏంటి? దేవుని 7 ఆత్మలు ఉన్నాయి. అందులో ఒక ఆత్మ సత్యము ఆత్మ. నేనే మార్గము సత్యము. అవునా? ఆ సత్యపు ఆత్మ ఏ పాత్రలో ఉంటుందో ఆ పాత్రను పగలగొట్టాలని దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. ఆ పాత్రలో నివాసము చేయును ఆ పాత్రను నాశనము చేయటం ప్రయత్నం. హింసలు మరియు శోధనలు సాధారణమైనవి. క్రైస్తవ జీవితంలో అవి ఒక సామాన్యమైన భాగమైనవి. అల్లుకుపోయి అమలుకుపోయారంటే మనకి ఏంటి? శోధనలు, కష్టాలు మన జీవితంతో పెనవేసుకుపోయాయి. పొట్టేర్లా కాదే, శ్రమలు శోధనలు మన జీవితంతో పెనవేసుకుపోయాయి. క్రైస్తవ జీవితంలో అవి ఒక సామాన్య భాగమైనవి. వాటి విషయంలో నీవు చేయవలసినది ఒకే ఒకటి ఉన్నది. వాటన్నిటిని దేవునికి అప్పగించము. సంగమా, నేర్చుకుంటున్నారా? ఇందాక నుంచి వస్తా ఉంది. ఏదైనా సరే ప్రభువుకి అప్పగించినట్లయితే దానిని బట్టి ఆయన బాధ్యత వహిస్తాడు. అంతేనా? నీకేదైనా నష్టం కలిగినా కీడు కలిగినా ఏం చేయాలో తెలుసా? అప్పగించు. అప్పగించినప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆయన దాని పట్ల బాధ్యత వహిస్తాడు. దేవునామానికి మహిమ కలుగు. ఉన్నాయా మీకు అసలు సమస్యలు? ఇక్కడ చూస్తే సమస్యలు లేనోళ్ళుగా ఉన్నారే. అది దేవుని యొక్క ఆత్మ ఉజ్జీవం మిమ్మల్ని సమస్తాన్ని మైమర్చిపోయేట్టు చేసింది. కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళా ఐహిక విచారం మిమ్మల్ని వెంబడించినప్పుడు విన్న వాక్యాన్ని దానికి కలపండి. ఇదిగో ఓ సమస్య, నేను ప్రభు చేతిలో పెడుతున్నాను. దేవుడు బాధ్యత వహిస్తాడు. అంతే. దేవుడు బాధ్యత వహిస్తే ఏం చెప్తుంది తెలుసా? అమ్మా, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ పనులు లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాక్యం విన్నాం కాబట్టి ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయి. అలిసిపోయినండి ఎల్లకెళ్ళగా పడిపోక మంచం మీద ప్రార్థన చేసుకున్నప్పుడు పడుకో. ఎవరికి స్తోత్రం. ప్రభువా, ఈ రాత్రి నువ్వు నాతో మాట్లాడావు. నా సమస్య ఏంటో నాకు అర్థమైంది. ఇదిగో ఈ సమస్య నీ చేతిలో, ఇక్కడి నుంచి బాధ్యత నీదే. ఏం చేస్తాడు అప్పుడు? అంతేనా? యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఇక్కడతో ముగిస్తాను మీకు. యేసు ప్రభు వారు ఉపమానం చేసి ఏం చెప్పారంటే, ఒక అన్య స్త్రీ వచ్చి పదే పదే ఆయన వెంబడి పడుతుంది. ఆయన కోపం వచ్చి ఒక మాట అన్నాడు. ఆయన కోపం ఏంటండి? ఆమె యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి కుక్కలు, పిల్లలకి పెట్టే రొట్టెలు కుక్కలకే వేయకూడదు. ఎంత కఠినమైన మాట అది. సహనమును నేను ఎరుగుదును. ఆమె ఓపిక. ఇదేంటి ఎంత మాట అన్నాడు? ఏదో బోధకుడని ప్రభువుని వచ్చి ఇంత మాట అంటాడా నన్ను అని టెంట్ అయినా తిట్టుకుంటా పోలేదు. కడ వరకు, వీధి చివరి వరకు ఆమె మరలా తమాయించుకున్నట్టుంది. అయ్యా, ఒకే రొట్టెలు కుక్కలే తింటాయి, మనుషులే పిల్లలే తింటారు, కానీ వాళ్ళ పెదవులుడి కానీ ఆ ముక్కలను కుక్కలు తమ నాలుకలతో తీసుకు తింటాయి కదా. నాకు రొట్టెలు పట్టుకుని అడగట్లేదు. ఆ తునకలే ఇవయ్యా, ఆ తునకలే నీకు ఎక్కువ, ఆ తునకలే నాకు ఎక్కువ. దేవునికి స్తోత్రం కలిగింది. యూదులలో గాని ఇశ్రాయేలులో గాని ఎంత విశ్వాసాన్ని నేను చూడలేదన్నాడు. తన్మయుడైపోయాడు. ప్రభువునే కదిలించింది ఆ మాట. దేవునికి స్తోత్రం. వెండి నీ కుమార్తె స్వస్థపడింది. ఇమ్మీడియట్ గా ప్రభువు నుండి సమాధానం పొందుకుంది. ప్రభు యొక్క సహాయాన్ని అందుకుంది. కారణం ఏంటో తెలుసా? ఆమె సహనము, ఆమె విశ్వాసం. ఇదిగో సంగమా, నీ సహనమును, నీ క్రియను నేనెరుగుదును. మీలో ఎవరైనా ఎప్పుడైనా తిట్టుకున్నారు నన్ను? నిజంగా లేదా? ఖచ్చితంగా తిట్టుకునే ఉంటారు. నన్ను తిట్టుకున్నారు కానీ దేవుణ్ణి తిట్టడం అంటే అదే కొంచెం అసహనం అన్నమాట. అవునా?
కొన్నిసార్లు మానవ ఉద్రేకాల వల్ల కొన్నిసార్లు మనం ఏమవుతాం, కొన్నిసార్లు కొన్ని కోపాలు అలాగే బయటపెడుతున్నప్పుడు ఎంత సహనమైనా ఎగిరిపోతుంది. మనము దేవుని యొక్క సహాయం విషయంలో ఆలస్యమైనప్పుడు మనం చూపించవలసింది ఏంటో తెలుసా? సహనం అంటే అర్థమవుతుందా? కనిపెట్టడమే, ఓపికతో కనిపెట్టడమే. దేవునికి స్తోత్రం. చదువు ఇప్పుడు, నీ సహనమును, నీ క్రియలను, నీ కష్టమును నేను ఎరుగుదును. ఆయన తన సంఘము మధ్య నడుచుచున్నాడు కనుక ఆయనకు తన ప్రజల కష్టము తెలియను. హింసలు మరియు శోధనలు సాధారణమైనవే. క్రైస్తవ జీవితంలో అవి ఒక సామాన్య భాగమైనవి. వాటి విషయంలో నీవు చేయవలసినది ఒకటి ఉన్నది. వాటన్నిటినీ దేవునికి అప్పగించము. తీర్పు తీర్చవద్దు. ఏం చేయాలి? తీర్పు తీర్చొద్దు. ఆయనకి ఇష్టమైనోడికి అరగంట చేస్తాడు. నేను వెళ్తే చాలు 2 ముక్కలు అంటాడు, పంపేస్తాడు. ఏంటిది? ప్రభు ఏం చేస్తాడు? విశ్వాసంతో ఒక మాట పలికంటాడు. అక్కడ ఆయన ప్రేరేపణ బట్ట వస్తుంది అన్ని, అవునా? కానీ మనం ఏం చేస్తాం? ఇవన్నీ కనిపెడుతుంటాం, అవునా? వాటన్నిటినీ దేవునికి అప్పగించు కానీ నువ్వు తీర్పు తెచ్చు. వాటి యొక్క ఫలితములను, తుది తీర్పును ఆయనకే విడిచిపెట్టుము. అందుకే అన్నాడు, తీర్పు తీర్చు మనుషుడా. మనుషులు అంటే తీర్పు తీర్చేవాళ్ళు అంట, ఎవరు లాయర్లు, జడ్జిలు కాదు. ప్రభు వాక్యం చెప్తుందంటే మనుషులే తీర్పు తీర్చేస్తారు. కోర్టు తీర్పేవాళ్ళంటే 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు పడుతుంది. కానీ మన ఇంటి పక్కన అరగంటలో తీర్పిచ్చేస్తారు మనం, అవునా? అందుకే తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవరికి తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే నీకు నువ్వు తీర్పు తీర్చబడుతుంది కనుక తీర్పు తీర్చడం నా వంతు. అర్థమవుతుందా? ఊరికే జడ్జిమెంట్లు ఇచ్చేయకండి. మనం ఏ విధంగా జడ్జిమెంట్లు ఇస్తామంటే పై వేషాన్ని చూసి, అంతేనా? పై వేషాన్ని చూసి, లేకపోతే ఇగో పొగడడానికి ఇందాక చెప్పుకున్నట్టుగా 4 మంచి మాటలు మాట్లాడితే బూర్లే ఉబ్బిపోయి పలానా వారు అంత మంచివారు లేరంటమ్మా. ఆ యొక్క తేరేపు లాంటి మాటలు, తీపి కబుర్లు చెప్తున్నది మనం ఏమవుతాం? ఉబ్బిపోయి అవసరమైతే వాళ్ళు అడ్డెట్టుకుని వచ్చేస్తాం. ఆ వ్యక్తి అనవద్దా, చాలా మంచోడు, నీకేం తెలుసు దాని గురించి? ఏదో నీ మేలు, నీ ఉపకారం పొందడానికి నీ ముందు పొగుడుతున్నారు. అసలు నీ గురించి వాళ్ళు ఎంత అరాజకాలు చేస్తారని అసలు విషయం తెలిస్తే అప్పుడు నీ కాలుగా అంటుకుంటుంది. అంతేనా? అంతే. అందుకని వాక్యం చెప్తుంది, తీర్పు తీర్చు మనుషుడా, నువ్వు ఎవరికి తీర్పు తీర్చొద్దు. ఎందుకంటే ఒక దినాన నీకు తీర్పు తీర్చబడే సమయం ఉన్నది కనుక. అంతేనా? హల్లెలూయా. దేవుని యొక్క తీర్పులు న్యాయమైనవి. అందుకని తీర్పుని ఎవరికి అప్పగించాలో తెలుసా? దేవునికి అప్పగించాలి. దేవునికి అప్పగిస్తే ఎలా ఉంటుంది అమ్మా? దేవునికి అప్పగిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆయనే తీర్పు తీరుస్తాడు. కానీ మనం ఆగం. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులను కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని నీవు పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. దేవుని యొక్క ప్రజలు పరిశుద్ధముగా ఉండవలెనని ఈ ఎఫెసు వారు నమ్మిరి. దేవుని ప్రజలు ఎలా ఉండాలంటే ఎవరు బోధించారు? ఏంటి ఎవరు బోధించారు? ప్రభువు పౌలును పంపించాడు. నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులని ప్రభువు చెప్పాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకున్నాను కాబట్టి మీరు నన్ను పోలు నడుచుకోండి అని ఎఫెసు సంఘానికి బోధించాడు. ఇప్పుడు దాని కంటిన్యూ చేద్దాం. చూడండి, దేవుని యొక్క ప్రజలు పరిశుద్ధముగా ఉండవలెనని ఈ ఎఫెసు వారు నమ్మిరు. ఎఫెసు వారు అంటే మనం నమ్మాలి. దేవుని పేరు పెట్టుకున్న ప్రజలు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఖచ్చితమే అది. ఈ వాక్యం ప్రకారం వారి శరీరము పాపముచే పులియబడని దానిగా ఉండుటకు కొన్ని మెట్లు ఎక్కినట్లు అర్థమవుతున్నది. విశదముగా తెలుసుకోవలసిన సంగతి ఏమనగా విశ్వాస భ్రష్టత్వం ముందే ఆరంభమైనది.
సంఘములోనికి పాపము ప్రవేశించినది. కానీ వారు పౌలు చెప్పిన మాటకు లోబడిరి, వారి మధ్య నుండి దుష్టులను తొలగించిరి. వారు ఒక ప్రత్యేకమైన జనులుగా ఉన్నారు. వారు లోకంలో నుండి బయటకు వచ్చినారు మరియు ఇప్పుడు వారు తమలోనికి లోకము ప్రవేశించుటకు చోటియ్యలేదు. వారు సంఘములో పాపమును నిలిచి ఉండనిచ్చుటలేదు. పరిశుద్ధత అను మాట అది ఊత పదము కాదు, లేదా అలంకార పదము, అది వారి యొక్క జీవన సంగమ. వాక్యం నేరుగా ఈ రాత్రి మనతో మాట్లాడింది ఏంటంటే, పరిశుద్ధత అనే పదం అది ఒక అలంకార పదం కాదు, అది మన జీవన విధానం. నేను పరిశుద్ధుడని కదా, లేదా నేను పరిపూర్ణుడని కదా, మీరును అంతే. అది మన జీవన విధానముగా మారిపోవాలి. అలా ఎఫెసీ సంఘం జాగ్రత్త పడిందంట. అందుకే ఆయన మెచ్చుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు మెచ్చుకున్నాడంటే ఏదో కారణం ఉండాలి కదా. వాళ్ళు అన్ని విషయాలు ఓపికతో ఉన్నారంట. సంఘములోకి అబద్ధ బోధలు వచ్చినట్లయితే వారిని గమనించి కనిపెట్టి వాళ్ళని ఖండించేవారు. హల్లెలూయా. ఈవేళ నేటి సంఘం చూద్దామా? మనం నివసిస్తున్న ఈ కాలంలోని 7వ కాలంలోని ఈ టైంలో, ఈ సమయంలో మనం చూస్తున్న సంఘాల్లో లేరా? ఉన్నారా లేదా? ఒక 4 వారాల క్రితం వచ్చిన ప్రసంగాన్ని గుర్తు చేసుకోండి. అబద్ధ ప్రవక్తలు లోకములోకి బయలు వెళ్ళి ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలను కల్పనా కథలు చెప్పి దేవుని యొక్క దైవోపదేశాలుగా వాళ్ళ బోధన చేస్తూ ఏంటి వాళ్ళొక, మీకు అర్థం అవ్వట్లేదా? 40 రోజులు ఉపవాసం ఎక్కడ ఉందండి బైబిల్లో? యేసుప్రభు ఉన్నాడు, రైటే, నిన్ను ఉండమని చెప్పాడు ఆయన. ఎక్కడైనా 40 రోజులు ఉంటేనే నేను నిన్ను ఆశీర్వదింతాను అన్నాడా? మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది 40 రోజులు అనే కాన్సెప్ట్? 7 వారాలు ఉంటే నీకు కడుపు వచ్చేద్దని ఎవరు చెప్పాడు? బైబిల్లో ఉందా? చెప్పండి. నమ్ముట నీ వల్ల అయితే అన్నాడు ఆయన. ఇఫ్ యు బిలీవ్ యు విల్ సీ ద, ఏం చెప్తావు నువ్వు? దేవుని కార్యం అని ఆయన చెప్తుంటే, ఇదిగో ఈ స్త్రీ, అన్య స్త్రీ అంటుంది, కుక్క పిల్లలు, ఆ పిల్లలు తినే రొట్టె ముక్కలు తినడానికి తగవు, కానీ ఆ రొట్టె విరిగినప్పుడు ఆ మధ్యలో పడేటువంటి తునకలు ఖచ్చితంగా అవే, వాటికి ఖచ్చితంగా అవే ఆ తునకలి ప్రభు అంటారు. అది విశ్వాసం అంటే. దేవుని నామానికి మహిమ కలుగు.